ప్రముఖ యూట్యూబర్ ప్రసాద్ బెహ్రా అరెస్ట్ అయ్యారు. వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో యువతిని లైంగిక వేధింపులకు గురి చేయడంతో పాటు పలుమార్లు అసభ్య పదజాలంతో దూషించాడని కేసు నమోదైంది. ప్రైవేట్ భాగాలను తాకుతూ ప్రసాద్ బెహ్రా అవమానించారని బాధిత యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. మావిడాకులు, పెళ్లివారమండి, మెకానిక్ వెబ్ సిరీస్లతో పేరు తెచ్చుకున్నాడు ప్రసాద్ బెహ్రా. ఇటీవల రిలీజ్ అయిన కమిటీ కుర్రాళ్ళు సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ప్రముఖ యూట్యూబర్ ప్రసాద్ బెహ్రా అరెస్ట్ అయ్యారు. జూబ్లీహిల్స్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఒక యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. తనను లైంగికంగా వేధించాలంటూ కూడా యువతి ఫిర్యాదు చేసింది. దీంతో ప్రాథమిక విచారణ పూర్తి చేసినటువంటి జూబ్లీహిల్స్ పోలీసులు ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. వెబ్ సిరీస్ షూటింగ్ చేసేటటువంటి సమయంలో బాధితురాలని ప్రసాద్ బెహ్రా వేధింపులకు గురి చేసినట్టు తెలుస్తోంది. పలుమార్లు అసభ్యంగా మాట్లాడడంతో పాటు అసభ్య పదాలతో దూషించినట్టుగా ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. దీంతో గతంలో పలుమార్లు ఇదే తరహాలో ప్రవర్తించినప్పుడు తాను హెచ్చరించాలని, అయినప్పటికీ కూడా తీరు మార్చుకోకపోవడం, మరోమారు అదే తరహా చర్యలకు దిగుతూ ఉండడంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సదరు ప్రసాద్ బెహ్రాను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం ఈ రోజు రిమాండ్ కి తరలించినట్టుగా కూడా తెలుస్తోంది. అతని మీద 75(2) అలాగే 79(351) బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. అయితే ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత 14 రోజుల పాటు రిమాండ్ విధించి ఈ మేరకు న్యాయమూర్తి కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా యూట్యూబ్ లో ప్రసాద్ బెహ్రాకి సంబంధించినటువంటి వీడియోలు చాలా పాపులర్ అయ్యాయంటూ కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు మావిడాకులు, పెళ్లివారం అండి అంటూ ప్రత్యేకంగా ఈ వెబ్ సిరీస్ చేసి దాని ద్వారా ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు మెకానిక్ వెబ్ సిరీస్ లో కూడా ప్రసాద్ బెహ్రా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల రిలీజ్ అయినటువంటి కమిటీ కుర్రాళ్ళు సినిమాలో కూడాను ప్రసాద్ బెహ్రా నటించారు. అందులో కూడాను పేరు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల కాలంలో సొంతంగా వెబ్ సిరీస్ నిర్వహిస్తూ ఉన్నారు. కొత్త కొత్త యువతులకు ఆయన అవకాశాలు ఇస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తనతో పాటు పరిచయానికి వచ్చినటువంటి యువతిని లైంగిక వేధింపులకు గురి చేయడంతో ఆ యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని అతను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. రైట్, థ్యాంక్ యూ శశి.